ఇప్పుడు ఈ దండాకార భూమిని రివర్స్ చేద్దాం. రివర్స్ చేస్తే ఏమవుతుంది? శూర్పాకార భూమి అవుతుంది. శూర్పాకారం అంటే చాట్ ఎలా ఉంటుంది? ఇలా ఉండవచ్చు, ఇలా ఉండవచ్చు. స్క్వేర్లో ఉన్న చాట అంటే ఇది ఐరన్తో చేసినటువంటి చాటలు. అవి రౌండ్ రాదు. మీకు ఇలాగ ఇక్కడ చిన్న స్క్వేర్ వచ్చి ఇక్కడ పెద్ద స్క్వేర్ వస్తుంది. అంటే 2 భుజాలు పెరుగుతున్నాయి. ఇలాగ ఈ పాత చాటలు ఇలాగుండేవి. ఇలా ఉన్న శూర్పాకార భూమే, ఇలా ఉన్న శూర్పాకార భూమే. ఇందాక ఏం చెప్పాము? దండాకార భూమికి దండే పశుక్షయం అన్నాం. ఇక్కడ శూర్పాకార భూమి ఏం చేస్తుంది? శూర్పాకారే గవాంక్షయ. గవాం అంటే గోవులు. గోవుని చూస్తేనే అఖండమైనటువంటి పుణ్యములు. వాపీకూప తటాకారామ క్షేత్ర 14 చతుర్దశ భువనములు గోవులో ఉంటాయని శాస్త్రం చెప్తున్నది. సర్వదేవతా స్వరూపములు గోవులో ఉంటాయని శాస్త్రం చెప్తున్నది. ఏ పురాణాలు తీసుకున్నా గోవుల యొక్క ప్రసక్తి, గోవుల యొక్క సేవ, గోవుల యొక్క పూజ కనిపించని పురాణములు 18 పురాణముల్లోనూ లేదు. 18 పురాణాలలోనూ గోవుకు సంబంధించబడినటువంటిది అసలు ఒక లోకమే ఉన్నదండి, గోలోకం. అందునుంచి వచ్చినటువంటిదే రాధామ్మ, రాధామాయి, కృష్ణ పరమాత్మ యొక్క భార్య రాధాకృష్ణులని మనం పేరు చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఆ రాధాదేవి ఉన్నటువంటి లోకమే గోలోకం. గవాంక్షయ గోవులను నశింపజేస్తుంది అన్నాడు. అంటే గోవు పశువు కిందకే వస్తుందిగా, పశువు జాతేగా. పశువు జాతి పశువే, కానీ సధర్మం కలిగినటువంటిది. అదేమిటండి? పశువు రాక్షసులు అంటారు కదా చెడ్డవాళ్ళని. మరి మంచి లక్షణములు ఉన్నందువల్ల మంచివాడు ఎట్టా అవుతాడు? వాడు రాక్షసుడే కదా అని. వంశం రాక్షస వంశమే. ఉదాహరణ రామాయణమే. రావణాసురుడు రాక్షసుడే, కుంభకర్ణుడు రాక్షసుడే. వాళ్ళతో పుట్టినటువంటి వాడే విభీషణుడు. ఈ రోజుకి ఉన్నాడు. ఈ రోజుకి ప్రతి నిత్యం శ్రీరంగ క్షేత్రం రంగనాథ స్వామిని వచ్చి దర్శించుకుని వెళ్తాడు అని మనకు పురాణాలు చెప్తున్నాయి. నిన్న మొన్న జరిగినటువంటి మహాభారతంలో కూడా సహదేవుడు రాజసూయ యాగానికి సముద్రం దాకా వెళ్ళి వర్తమానం లంకా నగరానికి పంపించాడు. ఎవరి చేత? ఘటోత్కజుని చేత. ఘటోత్కజుడు వెళ్ళి చెబితే ఆయన వచ్చి కానుకలు ఇచ్చి అలాగే అని చెప్పి ఆశీర్వదించి వెళ్ళాడు విభీషణుడని నిన్న మొన్న జరిగినటువంటి మహాభారత కాలంలో కూడా మనం తెలుసుకున్నాము. రాజసూయ యాగ క్రమంలో నిన్న మొన్నటి మహాభారత కాలంలో కూడా. కనుక మరి రాక్షసాంశలో పుట్టినటువంటి వాడు 10,000 సంవత్సరములు తపస్సు చేశాడు రావణ కుంభకర్ణులు. 5,000 సంవత్సరాలే తపస్సు చేశాడు విభీషణుడు. ఏమిటండి ఆ చెప్పడం వేలు అని? ఆ ధర్మాలు వేరు, ఆ కాలాలు వేరు, అవన్నీ వేరు. ఆ సందర్భం వచ్చినప్పుడు తెలుసుకుందాం. లక్షల కోట్ల సంవత్సరముల ఆయు ప్రమాణాలు ఉన్నాయి, 1000 సంవత్సరముల ఆయు ప్రమాణాలు ఉన్నాయి. నిన్న మొన్న జరిగినటువంటి మహాభారతంలో ద్రోణాచార్యుడు 400 సంవత్సరములు బతికినట్లుగా. వ్యాసభారతమే, ఇవన్నీ పుక్కిటి పురాణాలు కాదు. లోపలికి వెళ్ళి చదవండి, శ్లోక రూపంలో అన్నీ కూడా నిక్షిప్తమై ఉంటాయి. ఆశీతి అన్నారు. ఆశీతిర్పంచ అని. ఆశీతి అంటే 80, పంచాశీతి 5 × 80 400. ఆశీతిర్నామ చతుశ్శత వార్షిక ఇత్యర్థ అని అపర పరమేశ్వరాంశ సంభూతుడైనటువంటి నీలకంఠ వారి చేత నీలకంఠ భాష్యం, నీలకంఠులు వారు భాష్యం చెప్పారు మహాభారతానికి. అందులో వస్తుంది ఈ పదం ఆశీతిర్నామ చతుశ్శత వార్షిక ఇత్యర్థ. 400 సంవత్సరముల కాలం బతికినటువంటి వాడుగా, అంతకన్నా ఎక్కువ కాలం బతికినటువంటి వాడు భీష్మాచార్యుడిగా మనకి చరిత్ర పుంకాలుగా చెప్తూనే ఉన్నాయి. కనుక ఇటువంటి లక్షణములన్నీ కూడా ప్రోధి చేసుకుని ఉపయోగముననిచ్చేటువంటి స్థలములే వాస్తుపదంగా. ఆయుర్వేదం ధనుర్వేదం స్థాపత్యం వేదమాత్మభూహు. ఆయుర్వేదం ధనుర్వేదం గాంధర్వం వేదమాత్మభూహు. స్థాపత్యంచా సృజిదేచదం క్రమాత్ పూర్వాదిముఖై అని పూర్వాదిభిర్ముఖై అని శాస్త్రవచనం. ఋగ్యజుస్సామాధర్వణ వేదాలు బ్రహ్మ భగవాను నుంచి 4 ముఖాల నుంచి 4 వేదాలు పుట్టినాయి.
ఆ 4 వేదముల నుంచి 4 ఉపవేదములు పుట్టినాయి. ఆయుర్వేదం, ధనుర్వేదం, గాంధర్వం. 4వది స్థాపత్యం. అందుకే మనకు పేరు వచ్చింది, ఇల్లు కట్టేవాడిని స్థపతి అని పిలిచేటువంటి వాళ్ళు. ఆయుర్వేదం అంటే వైద్య శాస్త్రం, ఆయుర్వేదం, ధనుర్వేదం విలువిద్య మార్షల్ ఆర్ట్స్, గాంధర్వం సంగీతాది 64 కళలు, స్థాపత్యంచ సృజదేచదం. స్థాపత్య వేదము అంటే జ్యోతిష, వాస్తు, పుట్టుమచ్చ, శకున, ప్రశ్న ఇత్యాదులన్నీ కలిపి ఉన్నటువంటి దాన్ని స్థాపత్యం అన్నారు. ఆ స్థాపత్య వేదం అంటే ఇది వేదం, 4వ ఉపవేదం వాస్తు. అంతేగాని ఇదేదో కన్స్ట్రక్షన్ ప్లాను, లేకపోతే ధారాళంగా గాలి వెలుతురు రావడానికి మనిషి ఏర్పాటు చేసుకున్నవి. ఇవన్నీ దొంగ మాటలు, తప్పుడు మాటలు. నమ్మకండి, వినకండి, ఆచరించకండి, చెవిలోకి ఎక్కించుకోకండి. వాడు ఎంత గొప్పవాడు చెప్పినా కూడా శాస్త్ర విరుద్ధమైన మాట విన్నవాడికి, చెప్పిన వాడికి ఎంత పాపమో విన్నవాడికి అంత పాపం, ఇలాగట అని ఎక్స్ప్లెయిన్ చేసిన వాడికి ఇంకా పాపం, ఆచరించిన వాడికి సంపూర్ణ పాపం. పాపము అంటే కష్టమండి. ఈ శూర్పాకార భూమి ఏం చేస్తుంది, అందులో వేసినటువంటి ఒడ్లు ఇత్యాదులు ఏవైతే మనం విసురుతాం కిందకి పైకి, చాలామందిని చూడండి ఉన్నట్టుండి పైకి లేస్తాడు, టప్పును కింద పడతాడు, ఉన్నట్టుండి టప్పును కింద పడతాడు, కళ్ళు తెరిచేసరికి పైకి వస్తాడు. అశ్వపులతం వాసవ గర్జనంచ స్త్రీణాంచ చిత్తం పురుషస్య భాగ్యం అవర్షణంచాప్యతివర్షణంచ దేవో నజానాతి కుతో మనుష్య అన్నారు రామాయణంలో. ఈ అహల్య ఘట్టం వచ్చినప్పుడు గుర్రం ఎప్పుడు సకిలిస్తుంది, మేఘాలు ఎప్పుడు వర్షిస్తాయి, పురుషుడు ఎప్పుడు ధనవంతుడవుతాడు, ఎప్పుడు భిక్షాధికారి అవుతాడు, స్త్రీ యొక్క మనస్తత్వం ఎప్పుడు ఎలా ఉంటుంది దేవతలకి తెలియదట. ఆఫ్టర్ ఆల్ మానవులకి ఎంత అని. దేవో నజానాతి కుతో మనుష్య, దేవుళ్ళకే తెలియదు. దేవతలకి దేవుళ్ళు అంటే వేరు, దేవతలు వేరు. దేవతలకే తెలియదు, ఇంకా మనుష్యుడికి ఏం తెలుస్తాయి అని దాని భావం. కనుక ఎప్పుడు ఎలా పైకి లేస్తామో, ఎప్పుడు ఎలా కింద పడతామో తెలియదు. అలా ఇస్సిరి కొడుతుంది. గవాంక్షయ ఇక్కడ గోవుతో పోల్చారు, గోవులను చంపేస్తుంది, ఉండనివ్వదు అని. రివర్స్ అయితే దండాకారం పశుక్షయం, ఇది రివర్స్ అయితే శూర్పాకారం గవాంక్షయం. ఇక్కడ గోవు అంటే సద్బుద్ధి, సత్ నడవడిక, సత్ ప్రవర్తన, సదాచారం, సత్సంకల్పం, సత్ నిర్వహణ, సత్ విద్య, సత్ బుద్ధి, సత్ లక్షణం ఇత్యాదులన్నీ ఉండేటువంటిది గోవు. గోవు తెల్లగా ఉంటుంది. అందుకే తెలుపు అంటే దాని అర్థం ఏమిటి, నిష్కల్మషమైన, ఏ దోషము లేనటువంటి దాన్ని తెలుపు వర్ణంతో పోలుస్తారు. పరమేశ్వరుణ్ణి కూడా అదే స్ఫటికంతో పోలుస్తారు. బ్రహ్మాండ వ్యాప్త దేగా భజదేహ మరుచా భాసమానా భుజంగై గంటే కాళాకవర్దాహ గళిత శశికళా చండ కోదండకస్త త్రక్షార్ద్రాక్షమాలా సులలిత వపుష శాంభవా మూర్తివేదా ఆపాతాళ నభస్థలాంత భవనత్ బ్రహ్మాండమా విస్ఫురజ్యోతి స్ఫాటికలింగమౌళి విలసత్ పూర్ణేందు వాంతామృతై అని శతరుద్రి అని చెప్తున్నది. జ్యోతి స్ఫాటిక, స్ఫటికము వలె ఉంటాడు. స్ఫటికం ఇక్కడ పెట్టి ఇలా పెట్టి చూసామంటే ఈ చేతిలో ఉన్న రేఖలు ఈ స్ఫటికంలో నుంచి కనిపిస్తాయి. నిర్మలం స్ఫటికాకృతి అంటే ఇక్కడ అద్దంలో మనం ఎలా ఉంటే అలా కనిపిస్తామండి. దానికే చెప్తారు పెద్దలు, యద్భావం తద్ భవతి అని. నీ భావం ఎలా ఉందో నీ లక్షణం అలా ఉంటుంది అని. కనుక మనం సద్భావంతో చూస్తే సద్భావం, దుర్భావంతో చూస్తే దుర్భావ ఫలితాలు అద్దంలో మన ముఖం మనకు కనిపించినట్టు. కనుక తెల్లటి వర్ణంలో అంటే తెలుపు మొత్తం, కుక్కలు కూడా ఉన్నాయి కదండి తెల్లగా, పమేరియన్ జాతివన్నీ తెల్లగా ఉంటాయి కదా అని. ఆవుకి దండం పెట్టావు, ఆవుకి పసుపు రాసావు, కుక్కకు కూడా దండం పెట్టి కుక్కకు కూడా ప్రదక్షిణం చేయి. మరి అదెందుకు చెయ్యట్లా? ఆవు పూజ చేసుకుంటుంటే దగ్గరగా మన ఆవు లోపలికి వచ్చిందంటే ఇంటి గృహప్రవేశానికి గోవుని తీసుకొచ్చి తిప్పుతున్నాం. అది పేడ వేసేదాకా, ఆ గర్భంలో అది పంచితం వదిలేదాకా చూస్తున్నాం. కుక్కని గడుక తీసుకొచ్చి ఎరిగిచ్చు కొంపంతా. మరి దానికి దీనికి సంబంధం తేడా లేదా? నక్కకి నాకలోకానికి, నాగలోకం అనే శబ్దం ప్రాస కోసం పెట్టారు. నక్క నాక, నాకలోకం అంటే స్వర్గం, నాకలోకానికి ఉన్నంత డిఫరెన్స్ ఉంది. కనుక శ్వేతవర్ణంతో పోల్చడం జరుగుతుంది. అంటే మనలో ఉన్నటువంటి సత్తు లక్షణములన్నీ కూడా ఇది నశింపజేస్తుంది శూర్పాకారం. మరి దీన్ని ఎలా సరి చేసుకోవాలి? ఇక్కడ నుంచి సూత్రం తీసుకొని దీన్ని ఇలా చక్కగా కట్ చేసి, మళ్ళీ ఇక్కడ సూత్రం తీసుకొని దీన్ని ఇలా చక్కగా కట్ చేసి, అప్పుడు దీన్ని సమచతురస్రంగానో చతురస్రంగానో అక్కడ ఉన్నటువంటి స్థలములను బట్టి ఇదో 30, 60, 30, 60 ఇలా కట్ చేసుకోగలగాలి.
అప్పుడు ఇది దీర్ఘచతురస్రం అవుతుంది. చతురస్రే ధనం స్యాత్, చతురస్రే సుఖం భవేత్. సుఖాన్ని, సౌఖ్యాన్ని, ఆనందకరమైనటువంటి విషయములను ఈ యొక్క శూర్పాకారం ఇలా సరి చేసుకోవటం ద్వారా మనకి చక్కగా ఉంటుంది. కనుక ఈ రకంగా వాస్తులో ఉన్నటువంటి చిన్న చిన్న మార్పులు, చిన్న చిన్న చేర్పులు చేసుకోవటం ద్వారా ఎందుకు పనికిరానటువంటి కష్టములను, నష్టములను, ఇబ్బందులను కలుగచేసేటువంటి దాన్ని కూడా సానుకూలంగా మార్చుకోగలిగినటువంటి పరిస్థితులు మన చేతుల్లో ఉంటాయి. ఇలా మీ వాస్తు సలహాలు, వాస్తు ప్లాన్సు, ఉన్న దాంట్లో చేర్పులు, మార్పులు, దోషరాహిత్యమైన నివారణలు మొదలైనటువంటివన్నీ శశాస్త్రోక్తంగా తెలియచేసేటువంటి సంస్థ శ్రీపీఠము రుద్రాక్షశాల అండ్ నవరత్న ఎంపోరియం. మీ యోగానంద శర్మ, న్యూ నల్లకుంట, శివం రోడ్, హైదరాబాద్, ఆపోజిట్ SBI బ్యాంకు. అలాగే మణికొండ గోల్డెన్ టెంపుల్ ఆపోజిట్ హైదరాబాదు. అలాగే చెన్నై పాలవాకం. ఫోన్ నెంబర్ 9494409777. సదా మీ సేవలో సిన్స్ 1990. రీచ్ యువర్ డెస్టినేషన్. జై గురుదత్త.